ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఖమ్మం సేవాలాల్ సేన పిలుపునిచ్చింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించిన కర్రిగుట్ట అడవులలో వేల మంది మావోయిస్టులు ఉన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పోలీస్ పారామిలిటరీ గ్రేహౌండ్ బలగాలతో ఎన్కౌంటర్ పేరిట అమాయక గిరిజన బిడ్డల్ని చంపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన వెనక్కి తీసుకోవాలి. మావోయిస్టు పార్టీ ఇప్పటికే శాంతి చర్చలకు మేము సిద్ధం అని ప్రకటించింది. మేధావులు, పౌర హక్కుల సంఘాల నాయకులు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. నక్సలిజం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ ఇబ్బందులకు గురి చేస్తున్న దాన్ని ఆపాలి. కర్రిగుట్టను పోలీసు బలగాలు ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఖమ్మం నగరంలో బుద్ధిజీవులు, మేధావులు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు ఆదివాసీ హానాన్ని ఆపాలి అని, శాంతి చర్చలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలవాలనే డిమాండ్తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని సేవాలాల్ సేన ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు భానోత్ కిషన్ నాయక్, విద్యార్థి సంఘం అధ్యక్షులు ఇస్లావత్ చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, గత 48 గంటలుగా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లకు సంబంధించినటువంటి కర్రిగుట్ట అటవీ ప్రాంతం అంతా పారామిలిటరీ దళాలు, పోలీసు బలగాలతోని నిండిపోయినాయి. కర్రిగుట్ట నిండా 2-3 వేల మంది నక్సలైట్లు అక్కడ మకాం వేశారనే సమాచారంతో ఇలా పారామిలిటరీ దళాలు, కేంద్ర బలగాలు మొత్తంగా ఎన్కౌంటర్ల పేరిట వాళ్ళని అంతం చేసేదానికోసం అక్కడికి చేరుకున్నట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతి చర్చల పేరిట ఇవాళ మావోయిస్ట్ పార్టీ కూడా మేము చర్చలకు సిద్ధమని చెప్పని కేంద్రానికి తెలియజేసింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండబడినటువంటి మేధావులు, బుద్ధిజీవులు, పౌర సమూహాలు ఇవాళ ఏదైతే ఉన్నదో ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకుపోతామని శాంతి చర్చల పేరిట నక్సలైట్లతోని చర్చలు జరపాలనేటటువంటి ఆలోచన ఒక పక్క జరుగుతామన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పని ఆపరేషన్ కగార్ పేరిట అనేక మంది ఆదివాసీ బిడ్డలను ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతా ఉన్నారు. నక్సలైట్లు చనిపోతా ఉన్నారా, ఇంకొక పక్క ఆదివాసీ బిడ్డల్ని కూడా ఆ అడవుల్ని ఖాళీ చేయించేదానికోసం ఆదివాసీలను కూడా తీసుకుపోయి పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపుతా ఉన్నారు. నక్సలైట్ అనేటటువంటి పేరు చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ దేశం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండబడినటువంటి అటవీ సంపదను మొత్తాన్ని కార్పొరేట్ వ్యవస్థకు, కార్పొరేట్ శక్తులకు, ఆదానీలకు, అంబానీలకు కట్టబెట్ట దాంట్లో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నాడు 2026 కల్లా నక్సలిజాన్ని అంతమొందిస్తామని. నక్సలిజం పేరిట అమాయక ఆదివాసీ గిరిజనాలను కూడా హననం చేస్తున్న దాన్ని సేవాలాల్ సేన తీవ్రంగా ఖండిస్తామన్నది. బుద్ధిజీవులుగా, మేధావులుగా ప్రజలు మనమందరం ఆలోచన చేయాలా. భారత రాజ్యాంగం ఏదైతే అందరికీ సమానంగా, స్వేచ్ఛగా తిరిగేటటువంటి, మాట్లాడేటటువంటి, జీవించేటటువంటి హక్కును ఏదైతే కల్పించిందో, ఇవాళ అమాయక ఆదివాసీలు గిరిజన కూడాల్లో ఉన్నారు. అక్కడ టెక్నాలజీ ఏమీ ఉండదు, అక్కడ వీడియో ఉండదు, సెల్ ఫోన్ ఉండదు, ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు. అటవీ తల్లిని నమ్ముకొని, అటవీ ఫలాల్ని భుజిస్తూ, అటవీకి సంబంధించినటువంటి కొండ జొన్నలను చల్లుకొని జీవించేటటువంటి ఆదివాసీలని పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తున్నా కూడా సాక్ష్యానికి అడవులు, ఆకులు, చెట్లు తప్ప మనుషులు లేనటువంటి సమాజం. ఇలా ఊరికి దూరంగా అడవుల్లో నివసించేటటువంటి గిరిజనం, ఆ గిరిజనాన్ని ఖాళీ చేయిస్తేనే ఆ గిరి లోపల ఉండేటటువంటి అనేక రకాల ఖనిజాలను తవ్వి తీసుకోవచ్చనేటటువంటి కుట్రలో జరుగుతున్నటువంటి ఈ నరమేధాన్ని ఆపాలని చెప్పని సేవాలాల్ సేన తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఈ అంశాన్ని. అట్లనే ఈ సమూహంలో ఉండబడేటటువంటి మనం అందరం గొంతెత్తాలా, ఎలుగెత్తి చాటాలా. 2-3 వేల మంది అడవి బిడ్డల్ని చంపడం కోసం ఇప్పటికే మొత్తంగా ఆ కర్రిగుట్టని హస్తగతం చేసుకునే బలగాలు, ఆ బలగాల చెర నుండి ఆదివాసీ బిడ్డల్ని రక్షించే దాంట్లో భాగంగా మనం అందరం మాట్లాడాలని, శాంతి చర్చల పేరిట మాట్లాడాలని చెప్పని ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ, అమాయక ఆదివాసీ గిరిజనుల్ని అనవసరంగా కావాలని చెప్పని ఆ అటవుల్ని ఖాళీ చేయించే దాంట్లో భాగంగా చంపేస్తా ఉన్నారు. ఈ నరమేధాన్ని ఆపాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఈనాడు ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రేపు ఎల్లుండి బుద్ధిజీవులతోని, మేధావులతోని, భావ సారూప్యత కలిగినటువంటి వ్యవస్థ వ్యక్తులతోనూ మాట్లాడేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మిత్రులారా, మీరు ఎవరికి వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు, అది పల్లె అయినా, గూడెమైనా, గుడిసైనా, బంగళా అయినా, ఖమ్మం టౌన్ అయినా, ఇంకొక ప్రాంతమైనా, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి మిత్రుడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఈ నరమేధాన్ని ఆపాలనేటటువంటి వాయిస్ మెసేజ్ని పంపించాలని చెప్పని వేడుకుంటూ, అందరూ సమానంగా జీవించేటటువంటి దానికోసం అడుగుల్లో భాగంగా ఉండాలని చెప్పని మాట్లాడాల్సిందిగా సేవాలాల్ సేన తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై భీమ్,
జై కొమరం భీం, జై సేవాలాల్, జై భారత్. నేను తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్. తన బిడ్డల్ని తానే చంపుకోవడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుశ్చర్యలకు ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. ఇవాళ లక్షలాది బలగాలను, పారామిలిటరీ బలగాలను ఇవాళ దండకారణంలో దింపి ఆదివాసుల పైన దాడులు చేస్తూ ఉన్నది, వాళ్ళని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని బుద్ధిజీవులుగా, మేధావులుగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇవాళ మావోయిస్టులు కూడా మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆదివాసుల చనిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మేము చర్చలకు సిద్ధమే, మీరు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించాలని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిన సందర్భంగా ఇరువైపులా కూడా ఇటు ప్రభుత్వాలు, ఇటు మావోయిస్టులు కాల్పుల విరమణని పాటిస్తూ ఇవాళ శాంతి చర్చలు జరపాల్సిందిగా ఒక పక్క శాంతి చర్చల కమిటీ ఒక ప్రయత్నం చేస్తూనే, మేధావులు, బుద్ధిజీవులు ఒక ప్రయత్నం చేస్తూనే, మరొక వైపు బలగాలని ఇవాళ దండకారణంలో ముఖ్యంగా గత 48 గంటలుగా కర్రకుట్టల పైన మొత్తం మేము చుట్టుముట్టాము. 48 గంటల్లో మరో 45 గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందన్న విషయాన్ని ఇవాళ పారామిలిటరీ బలగాలు, అధికారులు ఇవాళ చెప్తా ఉన్నారు. ఈ ఆదివాసుల పైన దాడి చేసేటువంటి విధానాన్ని వెంటనే మీరు మానుకోవాలని చెప్పేసి, బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మన బిడ్డల్ని మనం చంపుకోవడం అంటే ఇవాళ మన దేశాన్ని మనం నాశనం చేసుకోవడం ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నా. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, మేధావులు ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించాల్సిందిగా, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి దాడిని వ్యతిరేకించాల్సిందిగా, శాంతి చర్చలకు రెండు వైపుల నుంచి కూడా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.